మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. తాను సినీ ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఇలాంటి గ్లామర్ పరిశ్రమలో రాణించాలంటే శక్తి కావాలన్నారు సమంత. విడాకులు తన వ్యక్తిగత విషయమని, ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని స్పష్టం చేశారు. తమ విడాకుల్లో రాజకీయ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి తనను లాగొద్దన్న సమంత తానిప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉండి ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కొండా సురేఖకు సూచించారు. మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యల్ని హీరో నాగార్జున కూడా తీవ్రంగా ఖండించారు. మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు తమను వాడుకోవద్దంటూ ట్వీట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్న సినీ ప్రముఖుల జీవితాల్ని గౌరవించాలని కొండా సురేఖకు హితవు పలికారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించాలని సూచించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా ఆమె చేసిన వ్యాఖ్యలు, తమ కుటుంబంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం, అసంబద్ధం అన్నారు. తక్షణమే కొండా సురేఖ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, చెప్పండి, సినీ ఇండస్ట్రీలో పొలిటికల్ సర్కిల్స్లో తీవ్రమైనటువంటి విమర్శల నేపథ్యంలో, వాదోపవాదాల నేపథ్యంలో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి అది షిఫ్ట్ అయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు అది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి స్పందన వస్తోంది ఈ కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి? స్వామి, కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు చేయటం, సంచలన వ్యాఖ్యలు చేయటం, అందులో ఎవరైతే పేర్లను ఆవిడ ప్రస్తావించడం జరిగిందో ఒక్కొక్కరిగా వాళ్ళందరూ కూడా స్పందిస్తూ వస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే నాగార్జున స్పందించడం జరిగింది. పూర్తిగా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఇప్పుడు తాజాగా సమంత కూడా తన కెరీర్ ను ఉద్దేశిస్తూ తాను ఎంతో కష్టపడి ఈ రంగంలో పైకొచ్చాను, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలిగాను, సో దాన్ని చిన్న చూపు చూడొద్దు, బాధ్యత గల మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు మీరు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సమంత ఒక సుదీర్ఘమైన పోస్ట్ ను ఇన్స్టా వేదికగా షేర్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే కొండా సురేఖ మాట్లాడారో విడాకులకు సంబంధించి అది పూర్తిగా తన వ్యక్తిగత, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు. అలాగే రాజకీయాలకు కూడా తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అందరికీ అతీతంగా ఉంటాను, తనకి రాజకీయాలతో సంబంధం లేదు అనే విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఈ ఇష్యూకి సంబంధించి చిత్ర పరిశ్రమ నుంచి మరికొంతమంది కోన వెంకట్ గాని, విఎస్ రవి పలువురు ఈ కామెంట్స్ పైన తమ విమర్శలు సంధిస్తూ వస్తున్నారు. కొండా సురేఖ ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఇండస్ట్రీ కూడా దీని మీద స్పందించాలి అని చెప్పేసి కూడా కోరటం జరిగింది. ఎవరైతే ఈ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎవరైతే ఉన్నారో ఆ పేర్లు నాగార్జున స్పందించడం, అదే విషయాన్ని నాగ చైతన్య కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో షేర్ చేసుకోవడం జరిగింది. తాజాగా సమంత కూడా ఇష్యూలో తన స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిన దరిమిలా. సో ఇప్పుడు కొండా సురేఖ వీటన్నిటికీ వచ్చిన ఈ వ్యాఖ్యలను విన్న తర్వాత ఆవిడ నుంచి ఎలా స్పందన వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మాట్లాడుతుంది. రైట్ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.